హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంట్లో కూర్చొని మన ఓటర్ ఐడి కార్డ్ ని అది కూడా మన మొబైల్ ఫోన్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే పూర్తి ప్రాసెస్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో మన ఓటర్ ఐడి కార్డ్ ని మొబైల్ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు మనం ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ప్లే స్టోర్ ద్వారా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు యాప్ యొక్క డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు చాలా రకమైన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడి నుంచే మనం ఓటర్ ఐడి కార్డ్ కి సంబంధించి చాలా రకమైన ఆప్షన్స్ ని అయితే యాక్సెస్ చేయవచ్చు. అదేవిధంగా సర్వీస్ ని కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ మనకు మన ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ ఈ ఎపిక్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసుకోవడం ఇక్కడ మనకు ముందుగా లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో మొదటిసారి మీరు అప్లికేషన్ మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం న్యూ యూజర్ మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ సైన్ అప్ అవ్వాలి. సో ఇంతకు ముందే మీరు అప్లికేషన్ యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీ మొబైల్ నంబర్ అదే విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మీ మొబైల్ నంబర్ పై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేయగానే మీరు సక్సెస్ఫుల్ లాగిన్ అయితే అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత మరి మనం ఇక్కడ డాష్ బోర్డ్ లోకి అయితే వచ్చేస్తాము. సో ఇక్కడ డౌన్లోడ్ ఈ ఎపిక్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు మన ఓటర్ ఐడి కార్డ్ ని డౌన్లోడ్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన దగ్గర ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఉందా లేదా రెఫరెన్స్ నంబర్ ఉందా అని అడుగుతుంది. సో ఒకవేళ మీ దగ్గర ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఉంటే ఎస్ ఐ హావ్ ఎపిక్ నంబర్ ని సెట్ చేసుకోవాలి. లేదా ఒకవేళ మీరు కొత్తగా ఓటర్ ఐడి కార్డ్ కోసం అప్లై చేసినట్లయితే మీ దగ్గర రెఫరెన్స్ నంబర్ అయితే ఉంటుంది. సో అలా రెఫరెన్స్ నంబర్ ఉన్న వాళ్ళు ఎస్ ఐ హావ్ ఫార్మ్ రెఫరెన్స్ నంబర్ ని సెట్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి రెండు లేకపోతే ఇక్కడ సెర్చ్ బై డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీ మొబైల్ నంబర్ ద్వారా మీ ఓటర్ ఐడి కార్డ్ ని మీరు తెలుసుకోవచ్చు. అంటే మీ ఓటర్ ఐడి కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో ఆ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి మీ స్టేట్ ని సెట్ చేసుకుని సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మీ మొబైల్ నంబర్ ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ వెరిఫై చేయగానే మీ ఓటర్ ఐడి కార్డ్ నంబర్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ మూడు విధాలుగా మీరు మీ ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ని ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. సో మన దగ్గర అయితే ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఉంది కాబట్టి ఎస్ ఐ హావ్ ఎపిక్ నంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాము. సో దాని తర్వాత ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఎపిక్ నంబర్ అడుగుతుంది. అంటే మీ ఓటర్ ఐడి కార్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మీ ఓటర్ ఐడి కార్డ్ ని ఎంటర్ చేసి మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకుని ఫెచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకుని ఫెచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోగానే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్ గా ఉంటే ఇక్కడ మీ డీటెయిల్స్ ని ఫెచ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మీ ఓటర్ ఐడి కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తు పెట్టుకోవాలి, మీ ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ లేకపోతే మీరు ఓటర్ ఐడి కార్డ్ ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోలేరు. సో అందువల్ల మీ ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నంబర్ అయితే ఖచ్చితంగా లింక్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నంబర్ ఏ విధంగా లింక్ చేసుకోవాలో దాని మీద కూడా ఒక వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా దాని మీద కూడా ఒక వీడియో అయితే మీకోసం తెస్తాను. సో ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మన ఓటర్ ఐడి కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో దానికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో అలా వచ్చిన ఓటీపీని ఇక్కడ వెరిఫై చేయగానే మీ ఓటర్ ఐడి కార్డ్ అనేది పీడిఎఫ్ రూపంలో మీ మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు మీ ఓటర్ ఐడి కార్డ్ అయితే డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో ఈ పీడిఎఫ్ ని మనం ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని లామినేషన్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మన మొబైల్ ఫోన్ ద్వారానే మన ఓటర్ ఐడి కార్డ్ ని చాలా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీ కామెంట్స్ కి తెలిపేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.